దేశంలోని దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు తమ మొబైల్ టారిఫ్స్ కు సంబంధించి 4 కీలక సవరణలు చేసింది. కస్టమర్ల డిమాండ్ దృష్ట్యా గతంలో ఉన్న ₹189 రీఛార్జ్ ప్లాన్ ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో 300 SMSలు తెచ్చి మొత్తంగా 2 GB డేటాను అందిస్తోంది. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా అందిస్తోంది. ఇక 189 ప్లాన్ తెచ్చినప్పటికీ 479 రీఛార్జ్ ప్లాన్ మాత్రం తీసుకురాలేదు. అయితే గతంలో 189, 479 ప్లాన్ల ద్వారా అపరిమిత కాల్స్, SMS సహా పరిమిత డేటా కూడా వచ్చేది. ₹189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకో 100 SMSలతో పాటుగా మొత్తంగా 2 GB డేటా వచ్చేది. ఇక 479 రీఛార్జ్ ప్లాన్లో పై ఫీచర్లతో పాటు 6 GB డేటా వచ్చేది. తక్కువ డేటా కావాలనుకునే వారికి, పెద్దగా డేటా వద్దనుకునే వారికి ఇవి ఉపయోగకరంగా నిలిచాయి. కానీ ఆ తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా లేకుండా ఫీచర్ ఫోన్స్ కోసం, డేటా అవసరం లేని వారి కోసం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించగా జియో, ఎయిర్టెల్ సహా పలు టెలికాం కంపెనీలు మళ్లీ ప్లాన్స్ మార్చేశాయి. డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్, SMS సర్వీసులతోనే ప్రత్యేకంగా ప్లాన్స్ తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే 189, 479 ప్లాన్స్ తొలగిస్తూ జియో అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే జియో నిర్ణయంతో పలువురు కస్టమర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొంత డేటా ఉంటే చిన్న చిన్న అవసరాలకు వినియోగించుకోవచ్చని అనుకునే వారికి కష్టమైంది. ఈ క్రమంలోనే వినియోగదారుల డిమాండ్ దృష్ట్యా ₹189 రీఛార్జ్ ప్లాన్ను మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జియో వెల్లడించింది. ఇక ఇతర మార్పుల విషయానికి వస్తే 69, 139 డేటా ప్యాక్స్ వ్యాలిడిటీల్ని కూడా జియో సవరించింది. ఈ యాడ్ ఆన్ ప్యాక్స్ కు ఇప్పటి వరకు ప్రత్యేక వ్యాలిడిటీ ఉండేది కాదు. ఇక్కడ యూజర్ బేస్ ప్లాన్ వ్యాలిడిటీనే ఉండేది. యాక్టివ్ రీఛార్జ్ ఉన్నంత కాలం ఇవి అమల్లో ఉండేవి. కానీ ఇప్పుడు వీటి వ్యవధిని కేవలం వారం రోజులకు తగ్గిస్తూ టెలికాం దిగ్గజం జియో నిర్ణయం తీసుకుంది. ₹69తో రీఛార్జ్ చేస్తే 6 GB డేటా, ₹139తో 12 GB డేటా వచ్చేది. మరోవైపు 448 ప్రీపెయిడ్ ప్లాన్ను 445కు తగ్గించింది. ఇక్కడ 28 రోజుల వ్యవధికి రోజుకు 2 GB డేటా వస్తుంది. వీటికి అదనంగా ఇక్కడ G5, జియో సినిమా ప్రీమియం, సోనీ లివ్ వంటి OTT ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తోంది.